నేను ఎక్కువ అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే 2 మేజర్ ఇష్యూస్లో మన స్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది, మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుందంటే అకాడమిక్స్ని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేకపోతే ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఎడ్యుకేషన్ అనుకొని లాంగ్వేజ్ అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అసలు లాంగ్వేజెస్ ఎన్ని వచ్చినాయంటే అది లెక్క కూడా అసలు వాళ్ళు పట్టించుకోరు లాంగ్వేజ్. కానీ అల్టిమేట్గా ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా లాంగ్వేజెస్ మెయిన్, లాంగ్వేజ్ ముందొచ్చి కూర్చుంటాయి, మిగతా సబ్జెక్ట్ అయితే సెకండరీ అవుతుంది. వాళ్ళకి అసలు ఇంపార్టెంట్ కాదు అది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లెర్న్ హౌ టు లెర్న్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నీకు విద్య నేర్చుకోవడం రావాలి, విద్య రావడం కాదు. విద్య ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే ఫస్ట్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్స్. లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు వాళ్ళ ఇంటెన్షన్. యువర్ కమ్యూనికేషన్ విత్ పియర్ ఆర్ మదర్ టంగ్ కాకుండా ఏదైనా సరే లాంగ్వేజ్ స్కిల్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి, యూఎస్ కి టోఫెలో, ఐఎల్స్ రాయాలి. మీరు అక్కడ ఇంకా వేరే సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు అక్కడ. ఐఎల్స్ క్లియర్ చేస్తేనే ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది. టోఫెల్ క్లియర్ చేస్తేనే మంచి ర్యాంక్ తో టోఫెల్ క్లియర్ చేస్తారు, మంచి ర్యాంక్ తో ఐఎల్స్ క్లియర్ చేస్తారు. మీకు మంచి స్కాలర్షిప్స్ తో ఫ్రీగా కూడా చదువుకోవచ్చు. ఎగ్జామ్ లో ఎలాగో కెమిస్ట్రీ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉండదు, కానీ మనం కంప్లీట్లీ వీఆర్ ఇగ్నోరింగ్ దమ్. ఇంకో సెకండ్ విషయం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకపోతే ఒక స్టూడెంట్ యొక్క ఓవరాల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఓకే.